Welcome back to our Suman Guru Education YouTube channel. Dear followers, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిలబస్ మారింది. నూతన సిలబస్ దానికి సంబంధించిన వివరాలు మరియు మోడల్ పేపరు వీటికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇదివరకు నేను చేశాను. చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో చివర ఎండ్ కార్డులు కూడా నేను ఇచ్చాను, మీరు దాని మీద క్లిక్ చేసి కూడా చూడొచ్చు. అయితే నూతన సిలబస్ ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పద్యభాగంలో మొదటి పాఠం భీముని గర్వభంగం. ఈ భీముని గర్వభంగం అన్నటువంటి ఈ పాఠం గురించి ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. మొదటగా చూడండి, ఈ పాఠం ఆంధ్ర మహాభారతం అనేటటువంటి గ్రంథం నుంచి గ్రహింపబడింది. పిల్లలు బాగా వినండి, ఈ పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడిందండి? ఆంధ్ర మహాభారతం, శ్రీమదాంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతంలోని ఏ పర్వం నుంచి గ్రహింపబడింది అంటే అరణ్య పర్వం. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసము నుంచి ఈ పాఠం గ్రహింపబడింది. అయితే ఈ వివరాల గురించి మనం మాట్లాడుకునే ముందు కొన్ని పరిచయ వాక్యాల్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు దానికి సంబంధించినటువంటి పూర్వపరాలని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ చూడండి, రామాయణం, వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం. ఇక్కడ రామాయణంని సంస్కృతంలో రచించిన వారు వాల్మీకి మహర్షి. అలాగే మహాభారతంని సంస్కృతంలో రచించిన వారు వ్యాస మహర్షి. ఈ విధంగా సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంని, అలాగే వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతంని, ఈ రెండింటిని ఇతిహాసములు అని చెప్పి పేర్కొంటారు. ఇక్కడ మన భారతదేశపు వాంగ్మయ చరిత్రలో ఇతిహాస గ్రంథములు రెండు, రామాయణం మరియు మహాభారతం. ఈ రెండు మాత్రమే ఇతిహాస గ్రంథములు. ఇతిహాస గ్రంథములు అంటే ఏమిటి అంటే పూర్వకాలంలో ఈ విధంగా జరిగిందట అని చెప్పబడేటటువంటి కథల్ని ఇతిహాసములు అని చెప్పి పేర్కొంటారు. ఆ ఇతిహాసములను గ్రంథస్థం చేస్తే వాటినే ఇతిహాస గ్రంథములు అని చెప్పి పేర్కొంటారు. క్లియర్? ఇకపోతే ఇక్కడ ఈ వ్యాస మహాభారతం, వాల్మీకి రామాయణం అనే విషయం మర్చిపోండి. ఇప్పుడు వ్యాస మహాభారతం ఏదైతే ఉందో, ఈ వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతంని ఇక్కడ తెలుగు కవిత్రయం ఆంధ్రీకరించడం జరిగింది. తెలుగు కవిత్రయం వ్యాస మహాభారతంని ఆంధ్రీకరించారు. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతంని ఆంధ్రీకరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే, అంటే ఆంధ్రీకరించిన వారు ఎవరు అండి అంటే తెలుగు కవిత్రయం అని మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు కవిత్రయం ఎవరు? తెలుగు కవిత్రయం అంటే, తెలుగు కవిత్రయం అని ఎవరిని పేర్కొంటారు అంటే నన్నయ, తిక్కన, ఎర్రన, ఈ ముగ్గురిని తెలుగు కవిత్రయం అని చెప్పి పేర్కొంటారు. నన్నయ, తిక్కన, ఎర్రన, ఈ ముగ్గురిని తెలుగు కవిత్రయం అని చెప్పి పేర్కొంటారు. ఈ తెలుగు కవిత్రయం వ్యాసుడు రచించినటువంటి సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి వీరు ఆంధ్రీకరణ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఈ ముగ్గురు తెలుగులో రచించినటువంటి మహాభారతానికి ఆంధ్ర మహాభారతం అని పేరు. దీనికే శ్రీమదాంధ్ర మహాభారతం అని కూడా అంటారు. శ్రీమదాంధ్ర మహాభారతం అని లేదా ఆంధ్ర మహాభారతము అని అంటారు. మనం ఎవరిమి అంటే మన జాతి, మనం ఏ జాతీయులము? ఆంధ్ర జాతీయులం. మన జాతి ఆంధ్ర జాతి, మనము ఆంధ్రులము, మన భాష ఆంధ్ర భాష. సో వ్యాస మహర్షి సంస్కృతంలో రాసినటువంటి ఈ మహాభారతాన్ని ఆంధ్ర భాషలో రాయడం జరిగింది కాబట్టి ఇక్కడ దీన్ని ఆంధ్రీకరణ అని చెప్పి అంటారు. ఈ విధంగా ఆంధ్రీకరించిన మహాభారతం కాబట్టి దీన్ని ఆంధ్ర మహాభారతం అని చెప్పి పేర్కొంటారు. క్లియర్? ఈ ఆంధ్ర భాషనే తెలుగు భాష అని, త్రిలింగ భాష అని
రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అది వేరే విషయం, మీకు అంతవరకు అవసరం లేదు. ఇక చూడండి, ఆంధ్ర మహాభారతంలో మొత్తం 18 పర్వములు ఉన్నాయి. ఆంధ్ర మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. వీటినే అష్టాదశ పర్వములు అని చెప్పి పేర్కొంటారు. అంటే మహాభారతంలో ఉన్నటువంటి భాగాలు, ప్రధాన భాగాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రధాన భాగాలని ఏమంటారండి? పర్వములు అని చెప్పి అంటారు. పర్వములు అంటే పర్వములు అంటే ప్రధాన భాగాలు. ఆంధ్ర మహాభారతంలోని ప్రధాన భాగాలు. ఈ ప్రధాన భాగాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి ప్రధాన భాగాల్ని పర్వములు అంటారు. ఈ ప్రధాన భాగాల్లో ఉన్నటువంటి భాగాలని ఉపభాగములు. ఈ ప్రధాన భాగాల్లో ఉన్నటువంటి ఉపభాగములను ఆశ్వాసములు అని చెప్పి అంటారు. ఆశ్వాసములు అని చెప్పి అంటారు. చూడండి, పర్వములు అంటే ఏంటండి? ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి ప్రధాన భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధాన భాగాలని ఇక్కడ పర్వములు అని చెప్పి అంటారు. ఈ పర్వములలో ఉన్నటువంటి ఉపభాగాలని ఆశ్వాసములు అని చెప్పి పేర్కొంటారు. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆంధ్ర మహాభారతంలో మొత్తం పర్వముల సంఖ్య 18. వీటినే అష్టాదశ పర్వములు అని చెప్పి అంటారు. అయితే ఈ 18 పర్వాలు చూడండి: ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య. ఇవి 9 పర్వములు. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య. ఇవి 9 పర్వములు. దాని తర్వాత సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసన, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వములు. ఇది ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసన, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వములు. ఇవి 18 పర్వములు. 18 పర్వములు. ఓకే, ఇవి 9 పర్వములు, ఇవి 9 పర్వములు, 18 పర్వములు. ఇకపోతే ఈ 18 పర్వముల్లో ఇవి మొత్తం మహాభారతంలో, ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వములు. వీటిలో ఆది సభా పర్వములు ఏవైతే ఉన్నాయో ఈ ఆది సభా పర్వములని, ఈ 2 పర్వములని నన్నయ్య గారు పూర్తిగా ఆంధ్రీకరించారు. మొట్టమొదట అసలు మహాభారతాన్ని ఆంధ్రీకరించిన మొదటి కవి నన్నయ్య. దాని తర్వాత 2వ కవి తిక్కన, 3వ కవి ఎర్రన. అయితే పిల్లలు ఇక్కడ మీరు చూడండి, ఆది పర్వము మరియు సభాపర్వము ఈ 2 పర్వములని నన్నయ్య పూర్తిగా ఆంధ్రీకరణ చేసేసారు. దాని తర్వాత అరణ్య పర్వంలో సగభాగము మాత్రమే పూర్తి చేశారు. అరణ్య పర్వంలో సగభాగము మాత్రమే. సగభాగము అంటే 4వ ఆశ్వాసంలోని 4వ ఆశ్వాసం, 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు సగభాగం అంటే 4.5 ఆశ్వాసములు, 4.5 ఆశ్వాసములు అరణ్య పర్వంలోని 4.5 ఆశ్వాసములు నన్నయ్య గారు రచించారు. రచించి ఆయన మరణించడం జరిగింది. దాని తర్వాత మిగిలిపోయినటువంటి అరణ్య పర్వంని ఇక్కడ ఎర్రన గారు రచించారు. ఎర్రన అంటే నన్నయ్య ఆది పర్వము, సభా పర్వము ఈ 2 పర్వముల్ని పూర్తిగా ఆంధ్రీకరణ చేసిన తర్వాత అరణ్య పర్వము 4.5 ఆశ్వాసములు రాసినప్పటికీ నన్నయ్య గారు మరణిస్తారు. నన్నయ్య గారు మరణించగా ఆ అరణ్య పర్వం అనేది
అక్కడ పెండింగ్ అనేది ఉండిపోతుంది. ఇంకా శేష భాగం అనేది మిగిలిపోతుంది. ఆ శేష భాగం ఏదైతే మిగిలిపోయి ఉందో అరణ్య పర్వంలో ఆ భాగంని ఎర్రన గారు రచించారు. మిగిలినటువంటి మరి తిక్కన మధ్యలో ఉన్నటువంటి తిక్కన ఆంధ్ర మహాభారతంలోని మిగిలినటువంటి విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు అంటే మొత్తం 15 పర్వములు తిక్కన గారు పూర్తి చేయడం జరిగింది. ఓకే, ఇదంతా మీకు అవసరం లేదు, పిల్లలకి ఇదంతా కూడా అవసరం లేదు, కానీ ఒక అవగాహన కోసం మీకు ఇవి చెబుతున్నాను. ఇది కాబట్టి ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య గారు ప్రారంభిస్తే ఎర్రన గారు పూర్తి చేశారు. అది ఈ ఆంధ్ర మహాభారతం ఎక్కువ భాగం తిక్కన గారు రచించారు. నన్నయ్య ప్రారంభించాడు, ఎర్రన పూర్తి చేశాడు, ఎక్కువ భాగం రాసిన వారు తిక్కన. ఓకే, అయితే ఆంధ్ర మహాభారతం అనేది నన్నయ్య 11వ శతాబ్దంలో ప్రారంభించారు. 11th సెంచరీలో ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారండి? 11వ శతాబ్దంలో ప్రారంభించారు. దాని తర్వాత 12వ శతాబ్దంని తెలుగు సాహిత్యంలో శైవ కవి యుగం అని చెప్పి అంటారు. అది మీకు అనవసరం. 12వ శతాబ్దంలో ఆంధ్ర మహాభారత రచన జరగలేదు. దాని తర్వాత తిక్కన గారు 13వ శతాబ్దంలో ఈ విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వముల్ని తిక్కన గారు రచించారు. ఇకపోతే ఎర్రన ఫైనల్గా 14వ శతాబ్దంలో ఈ ఆంధ్ర మహాభారతాన్ని పూర్తి చేశారు. అంటే 11వ శతాబ్దంలో ఆంధ్ర మహాభారతం ప్రారంభం అవ్వగా 14వ శతాబ్దంకి ఈ ఆంధ్ర మహాభారతం పూర్తయింది. ఇది ప్రాథమిక సమాచారం. అయితే ఇవన్నీ కూడా విద్యార్థులకి అవసరం లేదు, కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో అవసరం లేదు, కానీ తెలుసుకుని ఉండాలి. అంటే ఎలాగా ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి వీటి గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత భాగంని తెలుసుకుందాం. పిల్లలు, ఇప్పుడు మనం కవి పరిచయంని పరిశీలన చేద్దాం. ఇదిగో మీ టెక్స్ట్ బుక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం టెక్స్ట్ బుక్ ఈ విధంగా ఉంటుంది. తెలుగు వాచకం టెక్స్ట్ బుక్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, భీముని గర్వభంగం అన్న పాఠ్యభాగం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కవి పరిచయం గురించి మనం ఒకసారి చూద్దాం. ఈ పాఠ్యాంశం నన్నయ్య రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం అరణ్య పర్వం తృతీయ శ్వాసం నుంచి గ్రహించబడినది. 1000 వసంతాలు దాటిన తెలుగు సాహిత్యంలో తొలి కావ్యకర్తగా కీర్తి గడించిన నన్నయ్య భట్టు సామాన్య శకం 11వ శతాబ్దానికి చెందినవాడు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో కులగురువు. సంస్కృతంలో వేదవ్యాస ప్రణీతమైన మహాభారత సారాన్ని తెలుగులోకి తెమ్మని నిండు సభలో రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను కోరాడు. నన్నయ్య అవిరల జపహోమ తత్పరుడు, వేదాలను అభ్యసించినవాడు, బ్రహ్మాండాది నానా పురాణాలు తెలిసినవాడు, ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టడం, అలాగే కేవలం బాహుబలంతో సముద్రాన్ని దాటాలనుకోవటం ఎంత కష్టమో, విశేష పరమార్థాలతో నిండిన మహాభారతం అనే సముద్రాన్ని దాటడం కూడా అంతే కష్టమని ఆయన అంటే నన్నయ్య భావించాడు. అయినప్పటికీ పెద్దల ఆశీస్సులతో తనకున్న పరిజ్ఞానంతో తెలుగులో మహాభారతాన్ని రచిస్తానని చెప్పిన వినయశీలి నన్నయ్య తనకు సహాధ్యాయి మిత్రుడు అయిన నారాయణ భట్టు భారత రచనలో ఎంతో సహాయం చేసి అండగా నిలిచాడని కావ్యావతారికలో చెప్పుకున్నాడు. ఆది, సభాపర్వాలు, అరణ్య పర్వంలో సగభాగం వరకు భారత రచన కావించాడు నన్నయ్య. నన్నయ్య భారతం కాకుండా ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు భాషా వ్యాకరణాన్ని
సంస్కృతంలో రచించాడని ప్రతీతి. ఇవి కాక చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం, రాఘవాభ్యుదయం అనే గ్రంథాలు రచించాడని చెబుతారు. అయితే ఇవి అలభ్యాలు, అంటే ప్రస్తుతం లభించడం లేదు. నన్నయ్యకు ఆదికవి, శబ్దశాసనుడు లేదా వాగనుశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. తాను నిత్య సత్య వచనుడనని చెప్పుకున్న ధీశాలి నన్నయ్య. ఇది ఇలా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కవి పరిచయం. మరి ఈ కవి పరిచయం గురించి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దీన్ని కవి పరిచయం, దీని మీద ఎగ్జామ్లో బిట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మాదిరి ప్రశ్నాపత్రంని ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. మాదిరి ప్రశ్నాపత్రంలో మీకు రోమన్ నంబర్ 8లో క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి అని చెప్పి పాఠ్యాంశ కవులు లేదా రచయితలకు సంబంధించినటువంటి ప్రశ్నలు 4 అడుగుతాడు. ఆ 4 ఒక ప్రశ్నకి సమాధానం రాయాలి, 2 ప్రశ్నలకి సమాధానం రాయాలి. ఒక్కొక్క దానికి 3 మార్కులు, మొత్తం 6 మార్కులకి కవి పరిచయాలు అనేవి ఉన్నాయి. చూశారు కదా. కాబట్టి మరి ఈ విధంగా కవి పరిచయం మీరు ఎగ్జామినేషన్ హాల్లో రాయాలి అంటే మరి దానికి సంబంధించినటువంటి డాటా నేను బోర్డు మీద ప్రజెంట్ చేస్తాను. దీనిని కనుక మీరు ఎగ్జామినేషన్లో రాస్తే 3కి 3 మార్కులు ఈజీగా మీరు అందుకోగలరు. దాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇకపోతే కవి పరిచయం గురించి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, రేపు ఎగ్జామినేషన్లో కవి పరిచయం గురించి ఏ విధంగా రాయాల్సి ఉంటుంది, అంటే ఎంతవరకు ఇంపార్టెంటు, ఏది విడిచిపెట్టవచ్చు, ఏది రాయొచ్చు అన్నది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, కవి పరిచయం. విద్యార్థులు రేపు ఎగ్జామ్లో కవి పరిచయం గురించి నన్నయ్య గురించి రాయాల్సి వస్తే ఇలా రాయాల్సి ఉంటుంది. పాఠం పేరు. నన్నయ్య గురించి రాస్తున్నామంటే నన్నయ్య ఏ పాఠంలో మనకి పరిచయం అయ్యారు ఆ పేరు కూడా రాయాల్సి ఉంటుంది. భీముని గర్వభంగం. నన్నయ్య మనకి ఏ పాఠం ద్వారా పరిచయం అయ్యారండి? భీముని గర్వభంగం. కాబట్టి పాఠం పేరు భీముని గర్వభంగం అన్న ఈ పాఠం ద్వారా నన్నయ్య గారు మనకి పరిచయం అయ్యారు. ఒక పాయింట్. సో పాఠం పేరు భీముని గర్వభంగం. కవి పేరు తర్వాత రాయాల్సింది కవి పేరు. కవి పేరు నన్నయ్య భట్టు. కవి పేరు నన్నయ్య భట్టు. ఆయన కాలం, నన్నయ్య కాలం క్రీస్తు శకం 11వ శతాబ్దం. క్రీస్తు శకం 11వ శతాబ్దం. దీన్నే క్రీస్తు శకంనే టెక్స్ట్ బుక్లో ఏమన్నారంటే తెలుగు వాచకంలో సామాన్య శకం అని చెప్పి అన్నారు. కాబట్టి మీరు కూడా సామాన్య శకం అన్న పదాన్ని ఉపయోగించండి. సామాన్య శకం. సామాన్య శకం. సామాన్య శకం టెక్స్ట్ బుక్లో ఈ పదాన్ని వినియోగించారు కాబట్టి మీరు కూడా సామాన్య శకం అని చెప్పి ఈ పదంని వినియోగించండి. సో నన్నయ్య ఏ కాలానికి చెందినవారు? క్రీస్తు శకం 11వ శతాబ్దం అన్నా ప్రాబ్లం లేదు, మార్కులు పడతాయి. కానీ వీలైనంత వరకు సామాన్య శకం 11వ శతాబ్దం అని రాయండి. ఇకపోతే ఆస్థానం. ఆస్థానం. నన్నయ్య రాజరాజ నరేంద్రుడి ఆస్థానం, తూర్పు చాళుక్య ప్రభు అయినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, రాసేటప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో రాసేటప్పుడు ఒకటి పాఠం పేరు, ఈ ప్రధాన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. 1 పాఠం పేరు, 2 కవి పేరు. పాఠం పేరు, కవి పేరు, తర్వాత కవి యొక్క కాలము. కవి యొక్క కాలము. మీరు కవి పరిచయాలు ఏవి రాసినా కూడా మీ ఇష్టం, మొత్తం కవి పరిచయాలన్నీ కూడా ఈ ప్రాసెస్లోనే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా గుర్తుంటాయి. ముందు పాఠం పేరు, తర్వాత కవి పేరు, తర్వాత కాలం, తర్వాత సంస్థానం,
సంస్థానం, ఆస్థానం, ఆస్థానం, ఆస్థానం తర్వాత సంస్థానం, ఆస్థానం తర్వాత సంస్థానం. ఉంటే రాస్తారు, లేకపోతే లేదు. ఆస్థానము, సంస్థానం. దాని తర్వాత రచనలు, దాని తర్వాత రచనలు, రచనల తర్వాత బిరుదులు, బిరుదుల తర్వాత కవితా గుణాలు, కవితా గుణాల తర్వాత ముఖ్య అంశాలు. ఇవి ఈ 9 పాయింట్లు. ఈ విధంగా కవి పరిచయాలు ఎప్పుడు రాసినా కూడా ఈ 9 పాయింట్లు రాయాల్సి ఉంటుంది. కవి పరిచయం గురించి మీరు ఎప్పుడు రాసినా కూడా ఈ 9 పాయింట్లు ఇలాగా సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని ఇలా రాయాల్సి ఉంటుంది. సో వీటిలో ఏవైనా ఉంటే రాస్తారు, లేకపోతే వదిలేస్తారు. కానీ ఈ 9 పాయింట్లు ఈ వరుస క్రమంలో తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఇకపోతే కవి పేరు నన్నయ్య భట్టు, 11వ శతాబ్దం కాలము, రాజరాజ నరేంద్రుని ఆస్థానము, రాజమహేంద్రవరం సంస్థానము. ఇకపోతే రచనలు ఆంధ్ర మహాభారతంలోని ఆది సభా పర్వాలు పూర్తిగా రాసి అరణ్య పర్వంలో సగభాగం రాశారు. తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం, లక్షణసారం అనేటటువంటి అలంకార శాస్త్రం, తర్వాత చాముండిక విలాసం, ఇంద్ర విజయం, రాఘవాభ్యుదయం. ఇవి నన్నయ్య గారి రచనలు. ఓకే, ఒకవేళ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ రచనలు అన్నీ కూడా గుర్తు లేకపోతే, ఇక్కడ 6 రచనలు ఉన్నాయి. ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి, లక్షణసారం, చాముండిక విలాసం, ఇంద్ర విజయం, రాఘవాభ్యుదయం అని ఈ 6 రచనలు ఇక్కడ ఉన్నాయి కదా. ఈ 6 రచనలు మీకు తెలిస్తేనే, కరెక్ట్గా మీకు తెలిస్తేనే రాయండి, తప్పు అయితే రాసేకండి. ఒకవేళ ఏమైనా ఆంధ్ర మహాభారతం తప్పనిసరిగా మీకు గుర్తుంటుంది. ఎందు గురించి అంటే ఈ పాఠం ఆంధ్ర మహాభారతం అనేటటువంటి ఏ గ్రంథం నుంచి గ్రహింపబడింది కాబట్టి ఆంధ్ర మహాభారతం తప్పనిసరిగా రాస్తారు. దాంతోపాటు ఏవైనా ఆంధ్ర శబ్ద చింతామణి, ఇదొకటి ఆంధ్ర మహాభారతం తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి, ఈ 2 రచనలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇదొక వ్యాకరణ గ్రంథం. ఆంధ్ర శబ్ద చింతామణి అనేది వ్యాకరణ గ్రంథం. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. మిగిలినవి 3, 4, 5, 6 గుర్తుంటే రాయండి. గుర్తు లేకపోతే ఈ 2 గ్రంథాల పేర్లు రాసి మొదలైనవి అని రాసేయండి. మొదలైనవి గుర్తుంటే 6 రచనలు రాయండి. 6 రచనలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గుర్తు లేనప్పుడు ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం అని రాసి మొదలైనవి అని పెట్టి వదిలేయండి. అంతేగాని రచనలు ఎప్పుడు కూడా తప్పు రాయకండి. రాస్తే కరెక్ట్గా రాయండి, లేదా మొదలైనవి అని పెట్టి వదిలేయండి. ఇకపోతే బిరుదులు విషయంకి వద్దాం. ఇక బిరుదులు, ఈయనకి ఆదికవి మరియు శబ్దశాసనుడు లేదా వాగను శాసనుడు అనే బిరుదు ఉంది. ఆదికవి అనేది ఒక బిరుదు, రెండవ బిరుదు శబ్దశాసనుడు. ఈ శబ్దశాసనుడు అనే బిరుదునే వాగను శాసనుడు అని కూడా అంటారు. ఇక్కడ మహాభారతం ఆంధ్రీకరించడం వల్ల ఆదికవి అనే బిరుదు వచ్చింది. తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి అన్న రచన చేయడం వల్ల ఈయనకి వాగను శాసనుడు లేదా శబ్దశాసనుడు అన్న బిరుదు వచ్చింది. ఆదికవి అనే బిరుదు దేనివల్ల వచ్చింది? మహాభారతంని ఆంధ్రీకరించడం వల్ల. మరి వాగను శాసనుడు అన్న బిరుదు ఎందు గురించి వచ్చింది అంటే ఆంధ్ర శబ్ద చింతామణి అన్న రచన చేయడం వల్ల. ఇకపోతే కవితా గుణాలు ప్రసన్న కథా కవితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం. గుర్తుంటే కవితా గుణాలు రాయండి, గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గుర్తు లేకపోతే వదిలేయండి. ఇకపోతే ఇతర ముఖ్య అంశాల విషయంకి వస్తే తెలుగు సాహిత్య చరిత్రలో తొలి కావ్యకర్త, ఇతర ముఖ్య అంశాల్లో ఈ పాయింట్ తప్పనిసరిగా మెన్షన్ చేయండి. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి కావ్యకర్త. ఇకపోతే ఇది రాజరాజ నరేంద్రుని యొక్క కుల గురువు, ఇదొకటి మెన్షన్ చేయండి. అలాగే ఇకపోతే నన్నయ్య తాను నిత్య సత్య వచనుడను అని చెప్పుకున్నారు, ఇదొక పాయింట్ మెన్షన్ చేయండి. నన్నయ్య వినయశీలి, ఇదొక పాయింట్ మెన్షన్ చేయండి. తర్వాత నారాయణ భట్టు భారత ఆంధ్రీకరణలో తోడ్పడ్డారు. ఈ పాయింట్లు ఇవి మెన్షన్ చేయండి. తొలి కావ్యకర్త, తెలుగు సాహిత్య చరిత్రలో తొలి కావ్యకర్త. అలాగే తూర్పు చాళుక్య రాజరాజ నరేంద్రుని యొక్క కులగురువు రాసిన ప్రాబ్లం లేదు, రాయకపోయిన ఇక్కడ ఉంది.
ఇక్కడ ఆస్థానము రాజరాజ నరేంద్రుడు మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ రాసిన రాయిపోయిన నో ప్రాబ్లం. ఇకపోతే నిత్య సత్యవచనుడు అని చెప్పుకున్నారు అని రాస్తారు, నన్నయ్య వినయశీలి అని రాస్తారు. అలాగే నన్నయ్యకు నారాయణ భట్టు భారత ఆంధ్రీకరణలు సహకరించారు. ఈ పాయింట్లు తప్పనిసరిగా మెన్షన్ చేయండి. గుర్తుంటే ఇవి రాయండి, లేకపోతే వదిలేయండి. అవిరల జపహోమ తత్పరుడు, అలాగే ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించాలనుకోవటం, అలాగే కేవలం బాహుబలంతో సముద్రాన్ని దాటాలనుకోవటం ఎంత కష్టమో విశేష పరమార్థాలతో కూడిన మహాభారత సముద్రాన్ని దాటడం కూడా అంతే కష్టమని నన్నయ్య గారు భావించారు. ఈ పాయింట్ మీకు గుర్తుంటే రాయండి, గుర్తు లేకపోతే దీన్ని స్కిప్ చేయండి. ఓకేనా? ఈ విధంగా కవి పరిచయం గురించి మీరు ఎగ్జామినేషన్ హాల్లో రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చదువుకోవాల్సి ఉంటుంది కవి పరిచయంని. ఇకపోతే మరో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, నన్నయ్య వినయశీలి. నన్నయ్య వినయశీలి. ఇక్కడ పిల్లలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మహానుభావుల నుంచి, గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి కొన్ని లక్షణాలని మనం అలవర్చుకోవాలి. ఏంటంటే వినయశీలి అంటే మనము అంటే పెద్దయ్యే కొలది, మన వయసు పెరిగే కొలది, అలాగే మన యొక్క విజ్ఞానం, చదువు, సంధ్య అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకునే కొలది, మనము ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులుగా మారుతున్న కొలది వినయం అనేది మనం అలవాటు చేసుకోవాలి. వినయం అంటే ఏంటండి? వినయము అంటే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని గౌరవించడం, సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తుల్ని కూడా అందరినీ అంటే మన తోటి వయస్కుల వారిని, పెద్దవారిని అంటే పెద్దవారిని గౌరవించాలి, తమ తోటి వయస్కుల వారిని కూడా సరి సమానంగా చూడాలి. అలాగే పిల్లల్ని ప్రేమతో అభిమానంతో చూడాలి. పిల్లల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. సమవయస్కులతో స్నేహభావం కలిగి ఉండాలి. పెద్దవారితో మర్యాదపూర్వకంగా ఉండాలి, నడుచుకోవాలి. ఈ విధంగా సొసైటీలో అందరికీ అనుకూలంగా మనం కాస్త ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం పెంపొందించుకొని ఉండటంని దీన్నే వినయశీలత్వం అని చెప్పి అంటారు. ఇకపోతే నన్నయ్యకు నిత్య సత్యవచనుడు అంటే ఎప్పుడో తప్పదు అంటే అవసరమైతే తప్ప అబద్ధాలు ఆడకూడదు. ఈ రెండు లక్షణాలు విద్యార్థులు అలవర్చుకోండి. ఏంటంటే వినయశీలత్వం, వినయాన్ని కలిగి ఉండాలి విద్యార్థులు. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది రోజు రోజుకి పెంచుకుంటున్నారు కదా. నిన్న 10th క్లాస్లో ఉన్నారు, ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, రేపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వెళ్తారు. సో ఈ విధంగా మనం పెద్ద అవుతున్నాం, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి పెరుగుతుంది. సో క్వాలిఫికేషన్స్తో పాటు వినయం, విధేయత వీటిని కూడా కలిగి ఉండాలి. అప్పుడే సమాజంలో మనం మంచి ఉత్తమ పౌరులుగా మనం గుర్తింపు పొందగలం. ఇకపోతే పాఠ్యభాగం యొక్క నేపథ్యంని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. పాఠ్యభాగం భీముని గర్వభంగం అన్న పాఠ్యభాగం యొక్క నేపథ్యం గురించి మనం పరిశీలన చేసే ముందు పిల్లలకి కొంచెం అంటే పాండవులు వారికి సంబంధించినటువంటి ఒక వంశం గురించినటువంటి అవగాహన కొంతవరకు ఉండాలి. ఎందు గురించి అంటే మీరు మళ్ళీ రామాయణం, మహాభారతం, భాగవతం ఇటువంటి ఈ ధర్మ గ్రంథాల గురించినటువంటి అవగాహన మీకు ఇప్పటివరకు ఉందో లేదో తెలియదు, తర్వాత మీరు పెంపొందించుకుంటారో లేదో తెలియదు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి కొంతవరకు సమాచారాన్ని మనం తెలుసుకుని పాఠం నేపథ్యంలోకి మనం అడుగు పెడతాం. ఇక్కడ చూడండి, పాండురాజు ఉంటాడు. పాండురాజుకి ఇద్దరు భార్యలు. కుంతీదేవి మరియు మాద్రి. పాండురాజుకి కుంతీదేవి వల్ల ముగ్గురు సంతానం, ముగ్గురు కుమారులు పుడతారు. వాళ్ళే ధర్మరాజు మరియు భీముడు మరియు అర్జునుడు. ఈ ముగ్గురు
పాండురాజుకి కుంతీదేవి వల్ల పుట్టినటువంటి పిల్లలు. దాని తర్వాత పాండురాజుకి మాద్రి వల్ల కలిగిన సంతానం నకులుడు మరియు సహదేవుడు. నకులుడు మరియు సహదేవుడు. పాండురాజుకి మాద్రి అనే భార్య వల్ల కలిగిన సంతానం నకులుడు, సహదేవుడు. కుంతీదేవికి 3 కొడుకులు, మాద్రికి 2 కొడుకులు. ఈ ఐదుగురు అన్నదమ్ములకి ఉమ్మడి భార్య ద్రౌపది. ఈ 5 అన్నదమ్ములకి ఒక భార్య ద్రౌపది. అయితే మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారు, అంటే ఇంక మీకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి లేవు. మీరు చిన్నపిల్లలు, 18 ఇయర్స్ ఇంక నిండలేదు మీకు. అయితే ఇక్కడ వీటి గురించి ఒక చరిత్ర అనేది ఉంటుంది, ఒక కథ అనేది ఉంటుంది. అంటే 5 అంటే ఇక్కడ పాండురాజు ఏంటి, పాండురాజుకి 2 భార్యలు ఏంటి, ఇక్కడ 5 ఏంటి, 5కి ఒక భార్య ఏంటి అని చెప్పి మీకు ఒక సందేహం అనేది పిల్లలకి వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దానికి ఒక కథనం, నేపథ్యం అనేది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది ఉంటుంది. అది ఇతిహాసంలోకి డీప్గా వెళ్తే కానీ వాటి గురించి మనకి తెలియదు. ఇప్పుడు అది మనకి అవసరం కాదు. ఇప్పుడు అది తెలుసుకునేంత అవసరం మనకి లేదు. పైగా మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఇది ద్వాపర యుగం నాటి స్టోరీ, ద్వాపర యుగం నాటి సంఘటనలు. మరి అప్పటికి ఇప్పటికీ మన కాలంలో, మన అలవాట్లలో, మన ఆచారాల్లో, మన సంప్రదాయాల్లో ఎన్నో అంటే మార్పులు వచ్చినట్లే అప్పటికి ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ బహుభర్తృత్వం, బహుభార్యత్వం ఇటువంటివన్నీ కూడా ఆ జనరేషన్లో, అంటే ఆ కాలంలో, ఆ యుగంలో, ద్వాపర యుగంలో ఇవన్నీ కూడా ఆ కాలంలో అవి కామన్, సహజం. కాబట్టి ఆ కాలానికి అనుగుణంగా ఇక్కడ ఇవి జరిగాయి. ఇప్పుడు కాలం వేరు, అప్పుడు కాలం వేరు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇవన్నీ కాబట్టి వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది చాలా ఉంటుంది. అది మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. ఇకపోతే ఇది అయితే ఇప్పుడు చూడండి, ఈ 5 అంటే పాండురాజుకి కుంతీదేవి మరియు మాద్రి అని 2 భార్యలు. ఈ కుంతీదేవికి 3 కుమారులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు కాక 4వ కుమారుడు కూడా ఒకడున్నాడు, అతడే కర్ణుడు. 4వ కుమారుడు కర్ణుడు. ఆ కుంతీదేవికి కర్ణుడు వీళ్ళందరికంటే ముందే సూర్యుని వల్ల పుడతాడు, సూర్యదేవుని వల్ల పుడతాడు. అది ఇక్కడ సరే, అది విడిచిపెట్టండి. ఇకపోతే మాద్రి. ఇక్కడ చూడండి, ఈ ధర్మరాజుకి ద్రౌపది వల్ల ఒక కుమారుడు పుట్టాడు. ధర్మరాజుకి ద్రౌపదికి అంటే ద్రౌపది వల్ల ధర్మరాజుకి పుట్టిన కుమారుడు ప్రతివింజుడు. ద్రౌపది వల్ల భీముడికి పుట్టినటువంటి పిల్లడు శృతసోముడు. ద్రౌపది వల్ల అర్జునుడికి పుట్టినటువంటి కుమారుడు శృతకీర్తి. ద్రౌపది వల్ల నకులుడికి పుట్టినటువంటి కుమారుడు శతానీకుడు. ద్రౌపది వల్ల సహదేవుడికి పుట్టినటువంటి కుమారుడు శృతసేనుడు. ఇకపోతే వీళ్ళకి ఇది అంటే ఈ 5 కుమారులు ఎవరైతే ఉన్నారో, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ పాండవ సోదరులు 5 ఉన్నారు కదా. ఈ పాండవ సోదరులు 5 ద్రౌపది వల్ల 5 పుత్రులు ఉన్నారు. ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు. ద్రౌపదికి ఎవరి వల్ల ఎవరు పుట్టారో ఇక్కడ మీకు చెప్పాను, ఇది చూసుకోండి. ఇకపోతే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మళ్ళీ వీరికి ఇండివిజువల్గా మళ్ళీ భార్యలు ఉన్నారు. ధర్మరాజుకి దేవిక అన్న భార్య ఉంది. భీముడికి 2 భార్యలు ఉన్నారు. హిడింబి మరియు జలంధర అనే 2 భార్యలు ఉన్నారు. అర్జునుడికి 3 భార్యలు ఉన్నారు. సుభద్ర, చిత్రాంగద మరియు ఉలూచి. నకుల సహదేవులకి రేణుమతి మరియు విజయ అన్న భార్యలు ఉన్నారు. ఇకపోతే ధర్మరాజుకి దేవిక వల్ల పుట్టిన కుమారుడు యౌధేయుడు. భీముడికి హిడింబి వల్ల పుట్టిన కుమారుడు ఘటోత్కచుడు. అలాగే భీముడికి జలంధ్ర వల్ల పుట్టిన కుమారుడు సర్వజ్ఞుడు. అలాగే అర్జునుడికి సుభద్ర వల్ల అభిమన్యుడు పుడతాడు. అలాగే అర్జునుడికి చిత్రాంగద వల్ల బభ్రువాహనుడు పుడతాడు. అర్జునుడికి ఉలూచి వల్ల ఇలావంతుడు పుడతాడు. నకులుడికి మరియు రేణుమతికి ఈ 2 దంపతులకి నిరమిత్రుడు అన్న కుమారుడు పుడతాడు. సహదేవుడు మరియు విజయ ఈ దంపతులకి
సుహత్రుడు అన్న కుమారుడు పుడతారు. ఇది వీరి యొక్క వంశవృక్షం. పాండవులు, పాండురాజుకి 5 కుమారులు. ఆ 5 కుమారులకి భార్య ద్రౌపది. ఆ ద్రౌపది వల్ల ఈ 5 పంచపాండవులకి పుట్టిన కుమారులు. మళ్ళీ ఈ పంచపాండవులకి ఈ భార్యల వల్ల పుట్టిన పిల్లలు వీళ్ళు. ఇది ఇక్కడ పాండవుల యొక్క వంశ వృక్షం. పాండవుల యొక్క వంశ వృక్షం మాత్రమే ఇక్కడ మీకు నేను అందించాను. ఇది అయితే ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీకు అవసరం లేదు. అంటే మహాభారతంలోని ఇక్కడ భీముని గర్వభంగం, భీముడి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఆ భీముడు సంబంధించినటువంటి వంశవృక్షం గురించి ఇక్కడ మీకు నేను అందించాను. ఇప్పుడు పాఠ్యభాగం యొక్క నేపథ్యము లేదా సందర్భంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. పాఠ్యభాగం యొక్క నేపథ్యంని లేదా సందర్భంని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం యొక్క సందర్భం ఒకసారి మీరు చూడండి, స్క్రీన్ మీద చూడండి. ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులకు కథ చెప్పనారంభించాడు. మాయాజోదంలో ఓడిపోయిన పాండవులు ద్రౌపది సమేతంగా 12 ఏళ్ళు అరణ్యవాసం చేయటానికి వెళ్ళారు. అరణ్యవాసంలో భాగంగా అనేక ప్రాంతాలలో సంచరిస్తూ పాండవులు హిమాలయాలలోని నరనారాయణుల తపోస్థానము అయినటువంటి బదరీవనం చేరుకున్నారు. ఆ ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నారు. ఒకనాడు ద్రౌపది మరియు భీములు అక్కడి సమీపంలోని గంధమాదన పర్వత సానువుల్లో విహరిస్తున్నారు. ఆ సమయంలో 1000 దళాలతో అత్యంత మృదువుగా ఉన్న ఒక కమలం గాలి తాకిడికి ఎగిరి వచ్చి వారి ముందు పడింది. అంతటి సువాసనాభరితమైనటువంటి పుష్పంని ఎన్నడూ చూడకపోవటం వల్ల ద్రౌపది ఎంతో సంబరపడింది. ఒక పువ్వే ఎంత అందంగా ఉంటే మరిన్ని ఉంటే ఎంత బాగుంటుంది, సమీపంలో ఉంటే తెచ్చివ్వమని గోముగా భీముణ్ణి అడిగింది. భీముడు వెంటనే తన ఆయుధాలను తీసుకుని ఆ పుష్పం వచ్చిన దిశగా బయలుదేరి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో ఉత్సాహంగా తనకు ఎదురొచ్చే ఏనుగులు, సింహాలను విసిరివేస్తూ అడ్డొచ్చిన చెట్లను కూల్చివేస్తూ శంఖనాదం చేశాడు. ఇది మన పాఠ్యభాగానికి ప్రారంభం. ఇదన్నమాట. ఇప్పుడు పాఠ్యభాగం యొక్క నేపథ్యము లేదా సందర్భంని మనం పరిశీలన చేద్దాం. నైమిషారణ్యం అనేది అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. ఇది నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీతాపూర్ అనేటటువంటి జిల్లాలో ఉంది నైమిషారణ్యం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీతాపూర్ అనేటటువంటి జిల్లాలో ఈ నైమిషారణ్యం నేడు ఉంది. అయితే ద్వాపర యుగంలో ఈ నైమిషారణ్యంలో శౌనక ముని 12 ఏళ్ల పాటు సత్రయాగం చేశాడు. అయితే ఆ సందర్భంలో అక్కడికి ఒకరోజు సూత వంశానికి చెందిన పౌరాణికుడు వచ్చాడు. ఆ పౌరాణికుని పేరు ఉగ్రశ్రవుడు. ఇతడు రోమహర్షణుని యొక్క కుమారుడు, వ్యాసుని యొక్క శిష్యుడు. పురాణ జ్ఞానం బాగా కలిగినవాడు కనుక ఈ శౌనకాది మునులు అతని చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పమని అడుగుతారు. వారి ప్రార్థన మేరకు ఉగ్రశ్రవసుడు కథను చెప్పడం ప్రారంభించాడు. మహాభారత కథని చెప్పడం ప్రారంభించాడు. అలా చెబుతూ ఇలా చెబుతున్నాడు. మాయాజూదంలో ఓడిన
పాండవులు అంటే కౌరవులతో జరిగినటువంటి మాయాజూదంలో పాండవులు ఓడిపోతారు. ఈ మాయాజోదం నిర్వహించిన వాడు శకుని. శకుని ఆధ్వర్యంలో ఈ జోదం అనేది జరుగుతుంది. ఈ మాయాజోదంలో ఓడినటువంటి పాండవులు ద్రౌపదీ సమేతంగా 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేయటానికి వెళ్ళారు. ఈ అరణ్యవాసంలో భాగంగా అనేక ప్రాంతాలలో సంచరిస్తూ కొంతకాలానికి హిమాలయ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. హిమాలయ పర్వతాల్లో బదరీవనం అనే ఒక అందమైనటువంటి ప్రదేశం ఉంది. ఆ బదరీవనంకు చేరుకుంటారు. ఈ బదరీవనంలో నివాసం ఉంటున్నారు. ఇది బదరీవనం అనేది ఒక అందమైనటువంటి వనం. గతంలో నారాయణులు, నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు, ఈ నరనారాయణులు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఈ బదరీవనం. ఇక్కడికి సమీపంలో గంధమాదన పర్వతం అనేది ఒకటి ఉంది. గంధమాదన పర్వతం, అందులో ఈ పర్వత సానువుల్లో ద్రౌపది మరియు భీముడు ఈ ఇరువురు ఏకాంతంగా విహరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో 1000 దళాలతో అత్యంత మృదువుగా ఉన్న ఒక కమలం గాలి తాకిడికి ఎగిరి వచ్చి వారి ముందు పడింది. అంతటి సువాసన భరితమైనటువంటి పుష్పంని ఎన్నడూ చూడకపోవటం వల్ల ద్రౌపది ఎంతో ముచ్చటపడింది, సంబరపడింది. ఆ పువ్వుని చూచి, ఒక పువ్వే ఇంత అందంగా ఉంటే మరి మరిన్ని పువ్వులు ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నది. సమీపంలో ఉంటే తెచ్చి ఇవ్వమని గోముగా భీముణ్ణి అడిగింది. భీముడు వెంటనే తన ఆయుధాలను తీసుకుని ఆ పుష్పం వచ్చిన దిశగా బయలుదేరి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో ఉత్సాహంగా తనకు ఎదురొచ్చే ఏనుగులు, సింహాలని విసిరివేస్తూ, అడ్డొచ్చిన చెట్లను కూల్చేస్తూ, శంఖనాదం చేస్తూ ముందుకు పోతున్నాడు భీముడు. ఇది మన పాఠ్యభాగానికి ప్రారంభం. మరి ఇక్కడ వరకు మనం పాఠ్యభాగం యొక్క సందర్భం చూసాం కదండి. ఇక్కడికి ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. తర్వాత భాగంలో మనం పాఠ్యభాగం యొక్క సారాంశంని తెలుసుకుని కొన్ని పద్యాలు, ఆ పద్యాల్లో ఉన్నటువంటి అంశాలని, భావాలని, ఇతివృత్తాలని వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి ఈ వీడియోని ముగిస్తున్నాను. స్వస్తి.